తిరుమలలో మద్యం బాటిళ్లు దర్శనం కుట్రను పోలీసులు ఛేదించారు. అలిపిరి టోల్ గేట్ ద్వారా నిత్యం తిరుమలకు మద్యం అంటూ కొన్ని ఫోటోలతో ఈ నెల 4న సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన టీటీడీ, పోలీసు, విజిలెన్స్ విభాగాలు అప్రమత్తమై దర్యాప్తు చేపట్టాయి. వివిధ బృందాలుగా ఏర్పడిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో పూర్తి స్థాయి దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగు చూసింది. తిరుపతికి చెందిన వైసీపీ కార్యకర్త ఆళ్లపాక కోటి మరికొందరితో కలిసి తిరుపతి నుంచి ఖాళీ మద్యం సీసాలను తీసుకొచ్చి కౌస్తుభం అతిథి గృహం కాంపౌండ్ వాల్ బయట చెట్ల పొదల్లో పడేశారు. ఆ తర్వాత ఈ నెల 4న తిరుమలకు వచ్చి ముందస్తు ప్లాన్ లో భాగంగా కోటి నవీన్ కు తెలపగా నవీన్ వెంటనే మోహన్ కృష్ణకు చెప్పాడు. మోహన్ కృష్ణ తాను పనిచేస్తున్న సాక్షి పత్రిక ఫోటోగ్రాఫర్లు గిరి, ప్రసాద్, ముఖేష్ లను అక్కడికి పంపి వారి ద్వారా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఎక్సైజ్ అధికారుల సహకారంతో ఖాళీ సీసాలపై ఉన్న ఆధారాల ద్వారా కొనుగోలు చేసిన దుకాణాలను గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్, వాహనాల రాకపోకలు, ఫాస్టాగ్ పాటు ఇతర సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితులను అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ కేసులో A1 గా ఉన్న ఆళ్లపాక కోటి, A2 మోహన్ కృష్ణను అరెస్ట్ చేసి వారి నుంచి 2 సెల్ ఫోన్లు, కారు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిపారు. దర్యాప్తులో భాగంగా సెల్ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించినట్టుగా తెలిపారు. ఇటు కుట్రలో పాలు పంచుకున్న నవీన్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయాలనే నిందితులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. కరుణాకర్ రెడ్డి కుట్రలు బయటపడ్డాయి. బిఆర్ నాయుడు తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు వైకాపా నేత కరుణాకర్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆరోపించారు. తిరుమలకు మద్యం సీసాలు తీసుకొచ్చి ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిన వైకాపా కార్యకర్తల పాపం పండిందన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయడానికి ప్రయత్నించిన వైకాపా సోషల్ మీడియా, సాక్షి మీడియా ప్రతినిధిని అరెస్ట్ చేసినట్లుగా చెప్పారు. టీటీడీను ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు పని కట్టుకుని భూమన కరుణాకర్ రెడ్డి తన మనుషుల చేత టీటీడీపై నిత్యం అసత్య ప్రచారాలు చేసి ఇవాళ దొరికిపోయారన్నారు. ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, మనం చూస్తున్నాం మొన్న ఏదైతే తిరుమల తిరుపతిలో మద్యం బాటిల్ ఎక్కడైతే కనిపించే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు అయితే నిందితుల్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అసలు దీనికి సంబంధించి ఓవరాల్ గా డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు దీని వెనుక ఎవరెవరు ఉన్నారనుకోవచ్చు దామోదర్? ప్రసన్న 4వ తేదీ తిరుమలలోని బాలాజీ కాలనీ సమీపంలోని పోలీస్ గెస్ట్ హౌస్ కు మధ్యలో ఉన్న ఎత్తైన ప్రదేశంలో ఖాళీ మద్యం బాటిల్ కనిపించాయని అటు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున వార్తలు రావడంతో పాటు టీటీడీ నిఘా వైఫల్యం, ప్రభుత్వ నిఘా వైఫల్యం అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ కూడా పెద్ద ఎత్తున విమర్శించింది. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో సమగ్రంగా దర్యాప్తు చేసిన పోలీసులు వైఎస్ఆర్సీపీ తిరుపతి నాయకుడు కోటితో పాటు సాక్షికి సంబంధించిన ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణ ఇందుకు కారణం అంటూ మరో వ్యక్తి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నవీన్ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. 2 రోజుల పాటు పోలీసులు సమగ్రంగా దర్యాప్తు జరిపారు. ఓ కారులో ఖాళీ మద్యం బాటిల్ పైకి తీసుకొచ్చి అక్కడ వేసిన తర్వాత దాన్ని స్థానికంగా ఉన్న ఏదైతే అక్కడున్న మోహన్ కృష్ణకు తెలియజేస్తే మోహన్ కృష్ణ వెంటనే మిగతా మీడియా వాళ్ళని అడిగి పంపించి వాటి వీడియోస్ తీయించాడంటూ కూడా పోలీసులు చేసిన ప్రకటనలు చెప్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మోహన్ కృష్ణతో పాటు కోటి అనే వైఎస్ఆర్సీపీ తిరుపతి నాయకుడు పోలీస్ కస్టడీలో ఉన్నారు. వీరి వద్ద నుంచి కారుతో పాటు ఇటు 3 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు నవీన్ అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ వైసీపీకి సంబంధించి అతని కోసం పోలీసులు గాలింపు జరుపుతున్నామని చెప్తున్నారు. మొత్తం మీద అయితే పోలీసులు దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ తో పాటు ఫోన్ కాల్ డేటాను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతనే నిన్న ఈ కేసుకు సంబంధించి కొంతమందిని అదుపులోకి తీసుకోగా ఈ రోజు సాయంత్రం వరకు ఏదైతే ఈ ఇద్దరిని విచారించి ఏదైతే కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినట్టు తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి పోలీసు, విజిలెన్స్ శాఖ సంయుక్తంగా తాము పనిచేసి
ఆ, ఈ ఏదైతే ఈ విధంగా కుట్రకు పాల్పడినాడో వారిని అరెస్ట్ చేశామని చెప్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుండా పూర్తి స్థాయిలో తమ పని తాము చేసుకుంటామని చెప్తున్నప్పటికీ ఈ మద్యం ఖాళీ బాటిల్స్ అక్కడ ఉండడము, ఆ తర్వాత పెద్ద ఎత్తున వివాదంగా విమర్శలు టీటీడీ అదేవిధంగా పోలీసుల మీద విమర్శలు రావడం ఈ పరిణామాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటు ప్రభుత్వం కూడా సీరియస్ గానే ఆ, ఏదైతే ఇక్కడ ఉన్న అధికారులకు పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా అటు సీసీ ఫుటేజ్ తో పాటు ఇతర ఆధారాల వల్ల నిందితులను అదుపులోకి తీసుకోగలిగామని పోలీసులు అంటున్నారు. థ్యాంక్ యూ దామోదర్. తిరుమలలో మద్యం బాటిల్ దర్శనం కుట్రనైతే ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. అలిపిరి టోల్ గేట్ ద్వారా నిత్యం తిరుమలకు మద్యం అంటూ కొన్ని ఫోటోలతో ఈ నెల 4న సామాజిక మాధ్యమాల్లో ఆ ఫోటోస్ అన్ని కూడా వైరల్ అయ్యాయి. అయితే దానికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఇటు పోలీసులు విజువల్స్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇటు టీటీడీ అధికారులు అలాగే పోలీసు విజిలెన్స్ విభాగాలు వీటిపై అయితే దర్యాప్తు చేశాయి. అయితే వివిధ బృందాలుగా పోలీసులు ఏర్పడి సాంకేతిక ఆధారాలతో పూర్తి స్థాయి దర్యాప్తు చేయగా ఇప్పుడు అసలు విషయం అయితే బయటపడింది. తిరుపతికి చెందిన వైసీపీ కార్యకర్త ఆళ్లపాక కోటి మరికొందరితో కలిసి ఇటు మద్యం సీసాలను అక్కడికి తీసుకొచ్చి కాంపౌండ్ వాల్ బయట చెట్ల పొదల్లో పాడేసినట్లుగా కూడా అక్కడ తేటతెల్లమైంది. అయితే ప్రస్తుతం దీంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అయితే మరికొంతమంది ఇటు దీని వెనుక సాక్షి మీడియా అలాగే వైసీపీ మీడియా సోషల్ మీడియా విభాగం ఉంది అంటూ కూడా ఇప్పటికే పోలీసులు ఛేదించారు. అయితే దీని వెనుక ఎవరెవరు ఉన్నారు అనే దానిపై అయితే వారిని అరెస్ట్ చేసిన తర్వాత ఇటు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇటు ఎక్సైజ్ అధికారుల సహకారంతో ఖాళీ సీసాలపై ఉన్న ఆధారాల ద్వారా ఇటు దుకాణాల వద్ద వారు కొనుగోలు చేసి అక్కడ పారేసినట్లుగా కూడా ఇటు పోలీసుల దర్యాప్తులో అయితే తేలింది.